ప్రపంచ శాంతిని మంచిని పంచాలని యేసుక్రీస్తు మానవ రూపంలో జన్మించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర మత సామరస్యాన్ని కాపాడుతూ మత సామరస్యానికి భంగం కలగకుండా చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారని అన్నారు. క్రైస్తవులకు శ్మశాన వాటిక స్థానానికి సంబంధించిన హద్దులు పెట్టాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చారు. 25 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్కు మంజూరు చేస్తామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు తొందరగా పూర్తయి పంట పొలాలు సస్యశ్యామలం కావాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. భగవంతుడు తనను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. భగవంతుడే స్వయంగా మానవ జన్మనెత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరుగైతున్నటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతోటి మరి యేసుక్రీస్తు తన సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి బోధనలు చేయడం జరిగింది. ఓ ప్రాంతానికి పరిమితం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కు సంబంధించినటువంటి అనేక మంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నారు. పరస్పరం ప్రేమించుకోవాలి. దాని తదుపరి ద్వేష భావాలతోటి ఈర్ష్య రాగద్వేషాలతో ఉండద్దు. క్షమించే గుణంతో తెలిసి తెలియక పొరపాటు జరిగిన వాటన్నింటినీ క్షమించుకుంటూ ముందుకు పోయి మానవ జాతి మంచిగా ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కొద్ది మనకు ప్రభు వారు నేర్పినారు. మీరు రేపే ఆ శ్మశాన వాటిక స్థలానికి సంబంధించిన హద్దులను చేసి ప్రచారం కోరుతాం. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా స్థలం చూపెడతారు. నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను. చెప్పాను ముందుగా మీ అందరూ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ కూడా చేస్తాం. రేపు పొద్దున మాట్లాడాలి. రేపు పొద్దున దాని గురించి ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం రేపు సాయంత్రం లోపల ఆర్డర్ తీసుకోండి. అది తప్పకుండా నేను మీకు ఇస్తాం. మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ ఒక మాట కోరుతాను. ఉస్నాబాద్ అన్ని రంగాల్లో ముందుండాలి. తొందరగా గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి కాలువలన్నీ సస్యశ్యామలమై ఇటు పక్కన మెడికల్ మంచి అద్భుతమైన మెడికల్ సౌకర్యం ట్రీట్మెంట్కి ఇక్కడనే మనం ఏ ఊరికి పోయేటువంటి అవసరం లేకుండా మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ తోటి ఉండేటువంటి హాస్పిటల్ కానీ ఇతరత్ర అన్ని రావడానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అన్ని రకాల సౌకర్యాలు కలిగించే ప్రయత్నంలో ప్రజలు మానసికంగా వాళ్ళ పనులు శ్రమపడి చేసుకొని ఈ ప్రాంతానికి పేరు వచ్చే విధంగా అన్ని రంగాల్లో విద్య ఉపాధి అవకాశాలతో సహా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనేటువంటి మనల్ని సందర్భంగా కోరుతాను.